ఇక ఇంకొక అప్డేట్, ఇంకొక న్యూస్ ఏంటిదంటే ఇదైతే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి, అటు మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సినిమా చూడాలనుకున్న వాళ్ళందరికైతే ఇది బ్యాడ్ న్యూస్ అండి. ఏంటిదంటే ఏప్రిల్ 30 తారీఖున అయితే సినిమా రిలీజ్ అవుతున్నట్టు మనకైతే మూవీ మేకర్స్ ఇంతకుముందు అయితే అనౌన్స్ చేశారండి. కాకపోతే ఇప్పుడు సినిమా అయితే ఏప్రిల్ 30 తారీఖు అయితే రిలీజ్ కావడం లేదంటండి, పోస్ట్‌పోన్ అయిందంట. ఈ న్యూస్ కూడా మనకు ఒక 4, 5 డేస్ నుండి అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుందండి. కాకపోతే రూమర్స్ కావచ్చు అంటూ నేనైతే పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఆ న్యూస్ అయితే జెన్యూన్ న్యూస్ అని తెలిసిందండి. అందుకని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. సో నెక్స్ట్ రిలీజ్ డేట్ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేదాకా మనకు నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది మనకు క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త ఏంటంటే మే 21న రిలీజ్ చేస్తారు కావచ్చు అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త అయితే వినిపిస్తుందండి. సో చూడాలి మరి అప్పటికనే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది. ఈ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడానికి రీజన్స్ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఎందుకంటే మొన్ననే మన రామ్ చరణ్ గారి కన్నుకి దెబ్బ తగిలినదైతే వార్త అయితే మనం విన్నాం. కన్నుకి కుట్టు ఇంకా కనిపిస్తుంది. సో ఆ కుట్టు లాంటి కుట్లు ఉండగా అయితే షూట్ చేయడం అయితే కుదరదండి. ఎందుకంటే మిగతా సీన్స్‌కి ఈ సీన్స్‌కి తేడా క్లియర్‌గా తెలిసిపోతుంది. అదేవిధంగా ప్రజెంట్ రామ్ చరణ్ గారు అయితే మాలలో ఉన్నారండి. సో మనకు మొన్నటిదాకా ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సాంగ్ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ సంబంధించిన షూటింగ్ అవ్వలేదని అయితే మనకు న్యూస్ అయితే మొన్నటిదాకా వినిపించిందండి. సో రామ్ చరణ్ గారు మాలలో ఉన్నప్పుడు అలాంటి సాంగ్స్ అయితే షూట్ చేయడం జరగదు కాబట్టి రామ్ చరణ్ గారు మాల అయిపోయినాకనే ఆ సాంగ్ షూట్ చేయాల్సి వస్తుందండి. సో అందుకని ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్స్ అయితే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనుకొని వాళ్ళు ముందుగానే ఈ సినిమాని పోస్ట్పోన్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో ముఖ్యంగా ఈ సీజీ వర్క్స్, అదేవిధంగా చిన్న చిన్న షూటింగ్ పెండింగ్స్ ఉన్న వర్క్స్ కోసం అయితే సినిమాని పోస్ట్పోన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇదైతే ఫ్యాన్స్కి ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లేట్ తీసుకున్నా కానీ కరెక్ట్ అయిన అవుట్పుట్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని, మన తెలుగులోనే కాకుండా అటు హిందీలో కూడా భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే లేట్ అయినా పర్లేకుండా మంచి అవుట్పుట్ కనుక తీసుకొచ్చి కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తే సినిమా ఇండియా లెవెల్లో భారీగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో సినిమా లేట్ అయినా పర్లేదు, మంచి అవుట్పుట్తో రావాలని, రామ్ చరణ్ గారికి ఒక పెద్ద హిట్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.